ఓం శాంతి 18/5/22 मीठे बच्चे, तुम सच्चे सच्चे आशिक बन मुझ एक माशिक को याद करो तो तुम्हारी आयु बढ़ जाएगी। योग और पढ़ाई से भी तुम ऊंच पद पा सकेंगे। మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన ప్రియురాళ్ళుగా అయ్యి ప్రియుడు అయిన నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ ఆయుష్ పెరుగుతుంది. యోగము మరియు చదువు ద్వారా మీరు ఉన్నతమైన పదవి పొందగలరు. మీరు సత్యాతి సత్యమైన ప్రియురాళ్ళుగా అయ్యి ఆత్మిక ప్రియుడైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆయుష్ పెరుగుతుంది. యోగము మరియు చదువు ఆధారంతో ఉన్నతమైన పదవి పొందగలరు. ప్రశ్న: भारत को स्वर्ग बनाने के लिए बाप बच्चों से कौन सी मदद मांगते हैं? భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం కోసం బాబా పిల్లలని ఏ సహాయం అడుగుతున్నారు? బాబాకి పిల్లల నుండి ఏ సహాయం కావాలి? ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి అంటే उत्तर: बच्चे, मुझे पवित्रता की मदद चाहिए. జవాబు: పిల్లలు, నాకు పవిత్రత యొక్క సహయోగం కావాలి. ప్రతిజ్ఞ కరో, हम काम विकार को लात मार पवित्र जरूर बनेंगे. మీరు ప్రతిజ్ఞ చేయండి, మేము ఈ కామ వికారాన్ని కాళ్లతో తన్ని తప్పకుండా పవిత్రంగా అవుతాము అని. सवेरे सवेरे उठ अपने से बातें करो. मीठे बाबा, हम आपकी मदद के लिए तैयार है. ఉదయమే లేచి మీతో మీరు మాట్లాడుకోండి. మధురమైన బాబా, మేము మీ సహయోగం కోసం తయారీగా ఉన్నాము. हम पवित्र बन भारत को पवित्र जरूर बनाएंगे. మేము పవిత్రంగా ఈ భారతదేశాన్ని తప్పకుండా పవిత్రంగా చేస్తాము. हम आपकी शिक्षा पर जरूर चलेंगे. మేము మీరిచ్చే శిక్షణ పైన తప్పకుండా నడుస్తాము. कोई भी पाप कर्म नहीं करेंगे. बाबा, आपकी कमाल है. स्वप्न में भी नहीं था कि हम कोई विश्व का मालिक बनेंगे. आप हमें क्या से क्या बना रही है. ఎలాంటి పాప కర్మ కూడా చెయ్యము. ఎంత అద్భుతం చేస్తున్నారు బాబా మీరు. మేము స్వప్నంలో కూడా అనుకోలేదు ఈ విశ్వానికే మాలికలుగా అయిపోతాము అని. అలాంటి అద్భుతం చేస్తున్నారు. ఎలాంటి వారిని ఎలా చేస్తున్నారు అని ఈ విధంగా బాబా యొక్క మహిమను గుణగానం చేస్తూ మీతో మీరు మాట్లాడుకోవాలి. దీన్ని ఆత్మిక సంభాషణ అంటారు. గీత్: తుమ్హారే బులానే కో. ఈరోజు పాట మీరు పిలవడంతోనే బాబా వస్తారు. ఓం శాంతి. लाडले बच्चे, ये जानते हैं हम आत्माएं आशिक है उस एक माशिक बाप की. बच्चे जानते हैं आशिक और माशिक का संबंध कितना तीखा होता है. और जिस्मानी आशिक जो होती है और जिस्म पर आशिक होती है, विकार के लिए नहीं. बच्चे जानते हैं जब कोई की शादी होती है तो वो बल स्त्री पुरुष कहलाते हैं, परंतु वो भी आशिक माशिक है, एक दो को पतित बनाने वाले. ఈరోజు బాబా విశేషంగా తెలియజేస్తున్నారు. ఓ అల్లారు ముద్దు పిల్లల్లారా, ఈ విషయం అయితే మీకు తెలుసు. మీరు ఆత్మిక ప్రియురాళ్ళు, నేను మీ యొక్క ఆత్మిక ప్రియుణ్ణి అని. ఆత్మలందరికీ ఒకే ఒక్క ఆత్మిక ప్రియుడు లభించారు. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, ఆత్మిక ప్రియురాళ్ళైనటువంటి మనందరి సంబంధం బాబాతో ఉంది అని. ఈ సంబంధం ఎంత ఉన్నతమైనది, ఎంత లోతైనటువంటిది. అక్కడ కూడా లౌకిక ప్రపంచంలో దైహికమైన స్త్రీ పురుషులు ఉంటారు, అంటే ప్రియుడు ప్రియురాళ్ళు ఉంటారు అన్నమాట. వారు కూడా వికారాల కోసం కాదు, కానీ
ఒకరిపైన ఒకరు మోహం పెట్టుకుంటారు. పెళ్లి మొదలైనవి అయ్యాయి అనుకోండి, స్త్రీ పురుషులు అని పిలువబడతారు అన్నమాట. కానీ ఆ యొక్క ప్రియుడు ప్రియురాలు కూడా ఎలాగ ఉంటారు అంటే ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారు. ఎప్పుడైతే స్త్రీ పురుషులుగా అయిపోతారో, పెళ్లి అయిపోతుందో, ఇక మరి పతితంగా అయిపోతూ ఉంటారు. వికారాల కోసమే కదా అంటున్నారు బాబా. पहले से ही उनको पता है, जानते हैं, వికారీ బనేంగే. అయితే ముందు నుండి వాళ్ళకి తెలుసు కూడా వికారీగా అయిపోతాము అని. అభి తుమ్ బచ్చే ఆషిక్ బనే హో ఏక్ మాషుక్ కే, జో సభీ ఆత్మాओं का మాషుక్ హే. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మీక ప్రియురాళ్ళుగా అయ్యారు ఆత్మీక ప్రియుడికి. అయితే ఆత్మలన్నీ కూడా ఆత్మీక ప్రియురాళ్ళే కదా शिव बाबा को. सभी उस एक के आशिक है, सब भक्त आशिक है भगवान के लिए. అందరూ భక్తులందరూ కూడా ప్రియురాళ్ళే భగవంతుడైనటువంటి ప్రియుడికి. పరంతు భక్తోం కో భగవాన్ కా పతా నహీ హై. కానీ భక్తులకు భగవంతుడి కోసం తెలియదు. భగవాన్ కో నా జాన్నే కే కారణ్ కుచ్ భీ శక్తి ఆది ఉన్సే పా నహీ సక్తే. భగవంతుడు కోసం యథార్థంగా తెలియని కారణంగా ఎలాంటి శక్తి మొదలైనవి పొందలేకపోతున్నారు. సాధు సంత్ ఆది పవిత్ర रहती है तो उनको कुछ ना कुछ అల్పకాల్ కే లియే మిల్తా హై. సాధు సన్యాసులు పవిత్రంగా ఉంటున్నారు అంటే వారికి ఏదొకటి అల్పకాలికంగా లభించేస్తుంది అంటున్నారు బాబా. తుమ్తో యాద్ కర్తే హో ఏక్ మాషుక్ కో. కానీ ఇక్కడ పిల్లలైన మీరు ఎవరిని స్మృతి చేస్తారు? శివ బాబాను. उनसे बुद्धि योग लगाया जाता है, जो बाप भी है, शिक्षक भी है, पतित पावन सर्वशक्तिमान है. మనం ఎవరితో బుద్ధి యోగం పెట్టుకుంటున్నాము? వారు చాలా ఉన్నతమైన వారు, తండ్రి, శిక్షకుడు, పతిత పావనుడు, సర్వశక్తివంతుడు. उन बाप से तुम योग लगाकर शक्ति लेते हो ना, तुम्हारा ज्ञान ही अलग है. शक्ति लेते हो माया पर जीत पाने के लिए. అయితే మనం బాబాతో యోగం జోడించి శక్తి పొందుతున్నాము. మీ యొక్క జ్ఞానం పూర్తిగా వేరు. మీరు శక్తిని పొంది మాయ పైన విజయం పొందేస్తున్నారు. ऐसा जो विश्व का मालिक बनाने वाला माशुक है कितना मीठा है. ఎలాంటి ప్రియుడు మనకి లభించారు అంటే ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేసేవారు, ఎంతో మధురమైనటువంటి వారు. जिन्होंने बाप को अपना बनाया है और जानते हैं कितना अच्छा माशुक है. అయితే ఎవరైతే మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు, ఎవరైతే మనల్ని తమ వారిగా తయారు చేసుకున్నారు, ఈ యొక్క ఆత్మీక ప్రియుడు ఎంతో ఉన్నతమైన వారు, సర్వశక్తివంతుడు, పతిత పావనుడు. అర్ధకల్పం వీరిని మనం స్మృతి చేస్తూ వచ్చాం ఇండైరెక్ట్ గా. ఇప్పుడు మనకి డైరెక్ట్ గా లభించారు. ఓ జిస్మానీ ఆషిక్ మాషుక్ తో ఏక్ జన్మకే హోతీ హేనా. అక్కడ దైహికమైన ప్రియుడు ప్రియురాలు ఉన్నారనుకోండి, ఒక జన్మ కోసమే కదా. తుమ్నే తో ఆదా కల్ప్ యాద్ కియా, మీరైతే అనుస్మృతి చేస్తారు. అభి తుమ్నే బాప్ కో జానా హై తో తుమ్కో బహుత్ శక్తి మిల్ రహీ హై. ఇప్పుడు మీరు బాబాని యథార్థంగా తెలుసుకున్నారు, మీకు ఎంతో శక్తి లభిస్తుంది. तुम श्रीमत पर चल स्वर्ग का श्रेष्ठ ते श्रेष्ठ मालिक बनते हो. మీరు శ్రీమతం పైన నడుస్తూ స్వర్గం యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన మాలికలుగా అయిపోతున్నారు. ఆషిక్ బంతి హే ఆత్మ, కర్తవ్య ఆత్మ కర్తీ హే కర్మేంద్రియం సే. అయితే ప్రియురాలుగా అయ్యేది కూడా ఆత్మే, కర్తవ్యం చేసేది ఆత్మే ఈ కర్మేంద్రియాల ద్వారా. అభి తుమ్ బచ్చం కో ఏ ధూన్ లగి హుయి హై కి బాప్ సే వర్షా లేనా హై. ఇప్పుడు పిల్లలైన మీకు ఇదే ద్వేయం ఉంది కదా, మేము తప్పకుండా బాబా నుండి వారసత్వం తీసుకొనే తీరుతాము. విష్ కి లేన్ దేన్ కే లియే జో హతియాలా బాంధతే తే ఓ బాప్ నే ఆకర్ అబ్ క్యాన్సిల్ కియా హై. అయితే విషం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కోసం ఏదైతే కంకణం కట్టుకొని కూర్చున్నారు ఇప్పటి వరకు, అది వచ్చి బాబా క్యాన్సిల్ చేసేసారనమాట. कहती है इन सब बातों को छोड़ अब मेरे को याद करो. బాబా ఏమంటున్నారు, ఈ విషయాలన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు నన్నే స్మృతి చేయండి. जिस्मानी आशिक को भी हर समय खाते पीते उठते बैठते
మాషుక్ కి యాద్ కర్తీ హే నా, అక్కడ దైహికమైన ప్రియురాలు ఉన్నారనుకోండి, ప్రతి సమయం తింటూ త్రాగుతూ నడుస్తూ తిరుగుతూ తమ ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు కదా. ఉస్మే బురీ భావన నహీ హోతీ హై, అందులో ఎలాంటి చెడు భావన ఉండదు. వికార్ కి బాత్ నహీ, వికారాల యొక్క విషయం కాదు. అభి తుమ్ యాద్ కర్తే హో ఏక్ కో, కానీ ఇప్పుడు మీకు తెలుసు ఆత్మిక ప్రియుడు ఎవరు, ఎవరి నుండి సర్వశక్తులు లభిస్తున్నాయి అనేది. అందుకే మనం ఏం చేస్తాం, బాబాని ఆత్మిక ప్రియుణ్ణి స్మృతి చేస్తాం. యాద్ కే పురుషార్థ అనుసార్ తుమ్ అప్ని ఆయు బడా సక్తే హో, స్మృతి యొక్క పురుషార్థం అనుసారంగా మీరు మీ యొక్క ఆయుష్ని పెంచుకోవచ్చు. समझो कोई ब्राह्मण कहते हैं तुम्हारी आयु 50 वर्ष है, बाप कहते हैं तुम अभी योग बल से अपनी आयु बढ़ा सकते हो. ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణుడు మీకు 50 సంవత్సరాలే ఆయుష్ ఉంది అని చెప్పారనుకోండి, అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బాబా ఏం చెప్తున్నారు దానికి, మీరు యోగ బలం ద్వారా మీ ఆయుష్ పెంచుకోవచ్చు. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. जितना योग में जास्ती रहेंगे उतना आयु बढ़ेगी, ఎంత యోగంలో ఎక్కువ ఉంటారో అంత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. फिर भविष्य जन्म जन्मांतर बड़े आयु वाले भी बन जाएंगे, అంతేకాకుండా భవిష్యత్ జన్మ జన్మాంతరాల కోసం చాలా ఎక్కువ ఆయుష్ కలిగిన వారిగా అయిపోతారు అంటున్నారు. యోగ్ నహీ తో ఫిర్ సజా కాని పడితే, ఒకవేళ యోగం లేదు అంటే శిక్షలు తినవలసి వస్తుంది. फिर पद भी कम हो जाएगी, पदवी కూడా తగ్గిపోతుంది. पर सुखी तो सब बनेंगे परंतु योग और पढ़ाई से, సుఖీలుగా అయితే అందరూ అవుతారు కానీ యోగం మరియు చదువు ద్వారానే అంటున్నారు. फर्क सारा पद का रहता है ना, जितना पुरुषार्थ उतना ऊंच पद. అయితే సుఖీగా ఉన్నంత మాత్రాన కాదు కదా ఎంత ఉన్నతమైన పదవి అనేది కూడా లెక్క ఉంటుంది అంటున్నారు బాబా. తేడా అంతా పదవిలోనే ఉంది అన్నమాట. ఎంత ఎక్కువ పురుషార్థమో అంత ఉన్నతమైన పదవి. దంతో నెంబర్వార్ होगा ना, एक जैसे सब दानी हो ना सके तो बाप समझाते हैं बच्चे जितना हो सके मेरी मत पर चलो. ధనము అనేది కూడా అందరి దగ్గర నెంబర్ వారీగా ఉంటుంది. అందరి దగ్గర ఒకేలాంటి ఒకే విధంగా ధనం ఉండదు కదా అంటున్నారు బాబా. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు మీకు ఎంత వీలైతే అంత నా మతం పైన నడవండి. अर्धकल्प तुम असरी मत पर चलते हो जिससे तुम्हारा आयु कमती होती गई है, बल कितना भी बड़ा आदमी हो आज जन्म लिया कल मर गया क्या फायदा. అర్ధకల్పం మీరు అసరీ మతం పైన నడుస్తూ వచ్చారు, ఈ ఒక్క జన్మ నా మతం పైన నడవలేరా, మీ ఆయుష్ పెంచుకోలేరా అడుగుతున్నారనమాట బాబా. ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ మరణించవలసిందే, మళ్ళీ జన్మించవలసిందే అంటున్నారు. దాన పుణ్యాలు చేస్తూ ఉంటారంట పెద్ద ఇంట్లో జన్మ తీసుకోవాలి అని. భలే వారికి వారి ప్రతిఫలం లభించేస్తుంది అంటున్నారు బాబా. अब बाप तुमको అవినాశి జ్ఞాన రత్నం కా దాన్ దే జోలీ భర్ రహీ హై, కానీ ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు, మనకి అవినాశి జ్ఞాన రత్నాల యొక్క జోలిని నింపేస్తున్నారు అన్నమాట. మీరు ఎంత సావుకారులుగా అవ్వాలి అంటే అవ్వండి అంటున్నారు. ఏ అవినాశి జ్ఞాన రత్నం కా దాన్ కహో అథవా వర్ష కహో బాప్ సే మిల్ రహా హై. ఈ అవినాశి జ్ఞాన రత్నాల యొక్క ఖజానా అనండి లేక వారసత్వం అనండి బాబా ఇచ్చేస్తున్నారు మనకి. తుమ్ బాప్ సే వర్ష లేతే హో తో తుమ్కో ఫిర్ ఔరోం కో రాస్తా బతానా హై. మనం బాబా నుండి వారసత్వం తీసుకుంటాం, మనమేమో ఇతరులకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాం. భగవాన్ కే హమ్ బచ్చే హే తో జరూర్ భగవాన్ భగవతి పద్ మిల్నా చాహియే నా. భారత్ మే గాయా జాతా హై गॉड इज लक्ष्मी गॉड नारायण. नई दुनिया में गॉड गॉडेज ही राज करते हैं क्योंकि गॉड द्वारा पद मिल रहा है ना. परंतु बाप समझाते हैं अगर उनको गॉड गॉडेज कहेंगे तो यदा राजा रानी तथा प्रजा को भी गॉड गॉडेज कहना पड़े, इसीलिए देवी देवता कहा जाता है. భగవంతుడైనటువంటి తండ్రికి పిల్లలము మనము, అందుకే భగవాన్ భగవతీలుగా అయ్యేటటువంటి పదవి లభిస్తుంది. భగవంతుడు అని గాయనం ఉంది కదా, ఈ భారతదేశంలో గాడేజ్ అని లక్ష్మిని అంటారు, గాడ్ అని నారాయణ అంటారనమాట. కొత్త ప్రపంచంలో
ఈ గాడ్ గాడేజ్లు ఇద్దరూ రాజ్యం చేస్తారు. అంటే గాడ్ ద్వారా పదవి లభిస్తుంది కాబట్టి మరి వారు గాడ్ గాడేజ్ గా తయారు చేస్తారు కదా. కానీ మరి ఒక్క లక్ష్మీనారాయణని గాడ్ గాడేజ్ అంటే వారి వంశస్థులందరినీ కూడా అలానే అనాలి కదా, యథా రాజారాణి తదా ప్రజ. అందుకే బాబా ఏం చెప్తున్నారు, దేవీ దేవతలు అని అనడం జరుగుతుందన్నమాట. అందరూ గాడ్ గాడేజ్ అని పిలువబడలేరు కదా. तुम जानते हो हम भारत को स्वर्ग बना रही है, परम पिता परमात्मा की श्रीमत द्वारा हम राजयोग सीखते हैं, फिर राजभाग्य पाएंगे. పిల్లలైన మీకు తెలుసు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే కార్యంలో మనం సహయోగులమి అని. పరంపిత పరమాత్మ ఇచ్చేటటువంటి శ్రీమతం ద్వారా మనం రాజయోగం నేర్చుకొని చాలా ఉన్నతంగా భాగ్యవంతులుగా అయిపోతున్నాం, రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాం. परमात्मा ही स्वर्ग की स्थापना करते हैं, तो जरूर नरक में आवे, तब तो नरक को स्वर्ग बनावे. పరమాత్మయే వచ్చి స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు అంటే తప్పకుండా నరకంలోనే రావాలి, నరకంలోకి వచ్చి స్వర్గంగా తయారు చేయాలి. जो कल्प पहले बने होंगे वही बनेंगे. ఎవరు కల్ప క్రితం అయ్యారో వాళ్ళే అవుతారు స్వర్గవాసీలుగా. सब एक रस तो नहीं होती है, నెంబర్వార్ పురుషార్థ होती है ना. అందరూ ఏకరసంగా ఉండరు, నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉంటారు. आजकल तो बच्चे हिम्मत कर पान का बेड़ा उठाते हैं. बाबा फलानी बच्ची को बहुत मार पड़ती है, हम उनको बचाने के लिए युगल बन जाते हैं. अच्छा ये तो ठीक है, परंतु फिर ज्ञान की ताकत चाहिए, धारणा चाहिए. जितना वारिस और प्रजा बनाएंगे, कांटों को पुल बनाने की सेवा करेंगे, उतना ऊंच पद पाएंगे. कितनी मेहनत करनी पड़ती है. అయితే బాబా అర్థం చేయిస్తున్నారనమాట, చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది ఈ యొక్క సాహసం కూడా చేస్తున్నారు. బాబా ఫలానా వాళ్ళకి చాలా దెబ్బలు పడుతున్నాయి, వాళ్ళని మేము ఆ దెబ్బల నుండి రక్షించాలి అనుకుంటున్నాము అని అంటూ ఉంటారన్నమాట. అంటే కొంతమంది సపోర్ట్ ఇస్తారన్నమాట. అంటే ఎవరు ఆధారం లేరు అనుకోండి, అలాంటి వారికి మేము ఆధారం కావాలనుకుంటున్నాము, మేము చూసుకోవాలనుకుంటున్నాము అని అంటూ ఉంటారంట. కానీ జాగ్రత్త అంటున్నారు బాబా. విదేశాలలో కూడా ఇలాగా కంపెనియన్ గా అవుతూ ఉంటారన్నమాట, ఒకరికి ఒకరు తోడు అన్నట్లు. అయితే జ్ఞానం యొక్క శక్తి, ధారణ యొక్క శక్తి కూడా కావాలి ఇలా నడుచుకోవడం కోసం. అంటే వాళ్ళనేదో రక్షిద్దాము అని మీరు వికారాల్లో పడిపోకండి అంటున్నారు బాబా. ఎంత మనం ఉన్నతంగా నడుచుకుంటే అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది అన్నమాట. వారసులకే కదా ఉన్నతమైన పదవి లభించగలదు. మనం ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యే సేవకు నిమిత్తమై ఉన్నాము, మరి అంతే ఉన్నతమైన పదవి కూడా పొందాలి. ఎంత శ్రమ చేయవలసి ఉంది. ऐसा बहुत विलायत में भी रहती है, कंपेनियन हो रहती है, पवित्र रहती है, फिर सब कंपेनियन स्त्री को दे देती है, चैरिटी में दे देती है. अभी तुम बच्चों को परमपिता परमात्मा माशुक मिला है, जो तुमको विश्व का मालिक बनाते हैं, तो उनकी कितनी याद रहनी चाहिए. ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు, విదేశాల్లో కూడా ఇలా కంపెనియన్ గా అయ్యి పవిత్రంగానే ఉంటారంట. అంటే వారి యొక్క ఆస్తి అంతా కూడా ఆ స్త్రీకి లభించేస్తుంది అన్నమాట, ఒకరికి ఒకరు సపోర్ట్ అన్నట్లుగా ఉంటారన్నమాట. లేదు అంటే ఏదైనా చారిటీకి ఇచ్చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, పరంపిత పరమాత్మ మన ఆత్మిక ప్రియుడు, మనల్ని ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేస్తున్నారు కాబట్టి వారొక్కరినే స్మృతి చేయాలి అని. ऐसा बाप को तो बहुत याद करना पड़ना चाहिए. तुम ही बाप को जानते हो और कोई भी साधु संत आदि बाप को नहीं जानते हैं. ఇలాంటి తండ్రిని మనం ఎంతగా స్మృతి చేయాలి. సాధు సన్యాసులు ఎవ్వరూ కూడా ఇలాంటి విషయాలు మనకు తెలియచేయలేదు ఇప్పటి వరకు. వారు బాబా కోసం తెలుసుకొని కూడా లేరు.
यहाँ बाप बच्चों को सम्मुख बैठे हैं, इस समय बल कोई पवित्र रहती है परंतु उन्हें पवित्रता का बल नहीं मिल रहा है। ఈ సమయంలో భలే కొంతమంది పవిత్రంగా ఉంటారు కానీ పవిత్రత యొక్క బలం లేదు అంటున్నారు బాబా। जितना तुम बच्चों को पतित पावन बाप से मिलता है क्योंकि बाप को नहीं जानते, आत्मा सो परमात्मा अथवा ब्रह्मा ही परमात्मा कहती है, ऐसा कह देती है। అనేక అనేక మతాంతర హేనా, పవిత్రంగా ఉన్నప్పటికీ పవిత్రత యొక్క బలం వారి నుండి లభించకపోవడానికి కారణం ఏంటి? పతిత పావనుడైన బాబా కోసం యథార్థంగా తెలుసుకొని లేరు, వారితో సంబంధం జోడించబడి లేదు కాబట్టి వారి బలం ఎందుకు యూజ్ అవ్వటం లేదు, బాబాకి అందటం లేదు అంటున్నారు। అయితే ఇప్పుడు మనం యథార్థంగా బాబాని తెలుసుకొని బాబాతో బుద్ధి యోగం జోడించి పవిత్రంగా ఉంటున్నాం కాబట్టి మన యొక్క పవిత్రత శక్తి బాబాకి చాలా అవసరం। ఎందుకు? ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి కాబట్టి। వాళ్ళు ఏమనేస్తూ ఉంటారంటే బాబా కోసం యథార్థంగా తెలుసుకోకుండా ఆత్మే పరమాత్మ అనేస్తారు, ఇంకా బ్రహ్మ మహాతత్వమే పరమాత్మ అనేస్తూ ఉంటారు। అనేక మతాంతరాలు ఉన్నాయి। యహా తుమ్ సబ్కి ఏక్ అద్వైత మత్ హై, మనుష్య సే దేవతా బన్నే కి మత్ మిల్తా హై బాబా ద్వారా। ఇక్కడ మీది ఒకే ఒక్క అద్వైత మతము, మానవుల నుండి దేవతలుగా అయ్యేటటువంటి మతం బాబా ద్వారా లభిస్తుంది। బారోబార్ మనుష్య సే దేవతా బనానే మే దేరీ నహీ లగ్తీ హై, మోత్ ఫాల్తీ మనుష్యం కో ఆకర్ పవిత్ర బనాతే హై। అనేక సార్లు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే విషయంలో ఏమాత్రం లేటు అవ్వలేదు, ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఏ టైంలో అవ్వాల్సి ఉందో ఆ టైంలో అయిపోతుంది అంటున్నారు బాబా। అందుకే గాయనం ఉంది కదా, మురికి పట్టిన వస్త్రాల్ని శుభ్రం చేయడానికి బాబా వస్తారు అని, అంటే ఆత్మల్ని పవిత్రంగా తయారు చేస్తారు। మహిమాతో హేనా, బాకీ శాస్త్ర తో బహుత్ సున్తే పढ़ते आए हैं परंतु उसमें कोई ఫల్ నహీ మిల్తా హై। మహిమ అయితే ఉంది, మిగిలిన వేద శాస్త్రాలలో చాలా వింటూ వచ్చారు, చదువుతూ వచ్చారు, కానీ వాటి ద్వారా ఎలాంటి ప్రతిఫలం లభించలేదు। అభి బాప్ ఆయే హే తో ఉన్కా సచ్చా సచ్చా మాషిక్ బనానా చాహియే, బాబా వచ్చారు కాబట్టి ఇప్పుడు మనము వారికి సత్యాతి సత్యమైన ప్రియురాళ్ళగా అయిపోవాలి। బుద్ధి యోగ్ ఔర్ కహా భట్కానా నహీ చాహియే, ఇంకా బుద్ధి యోగం వేరే విషయాలతో మనం జోడించేలా ఉండకూడదన్నమాట। గృహస్థ వ్యవహారమే బల్ రహో పరంతు కమల్ పూల్ సమా, గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ కమల పుష్ప సమానంగా। భక్తి మార్గమే తో కోయి హనుమాన్ కో, కోయి గణేష్ కో, కోయి కిస్కో పకడతే ఆయే హే పరంతు ఓ కోయి భగవాన్ తో నహీ హే। భక్తి మార్గంలో ఇప్పటి వరకు కొంతమంది హనుమంతుణ్ణి, కొంతమంది గణేశుణ్ణి, మరి కొంతమంది ఇంకెవరినో పూజిస్తూ స్మరిస్తూ వచ్చారు, కానీ వారేమి భగవంతుళ్ళు కాదు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము। వాళ్ళు శివ బాబా కా నామ్ భీ యాద్ హే పరంతు సమస్తే నహీ హే, శివ బాబా నామధేయం అయితే గుర్తుంది, శివ శివ అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు అంటున్నారు। పరమాత్మ కో పత్తర్ టిక్కర్ మే డాల్ దియా, పరమాత్మని రాళ్లల్లో రప్పల్లో పడేశారు। सूत ही सारा मूंझा हुआ है, सिवाय बाप के कोई उनको सुलझा ना सके, भगवान किसको भी मिलता नहीं। ఎంతలాగా బాబాను డౌన్ చేసేసారు అంటే పూర్తిగా ఇంకా అంధకారంలో పడిపోయారు, చీకట్లోకి వచ్చేసారు, సంశయంలో ఉండిపోయారు అంటున్నారు బాబా। కాబట్టి బాబా వచ్చి మళ్ళీ మనందరినీ కూడా జాగృతుల్ని చేస్తున్నారు, మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుతున్నారు అన్నమాట। భగవంతుడు ఇప్పటి వరకు ఎవరికీ లభించలేదు, స్వయం భగవాన్ కేతే హే జబ్ భక్తి పూరీ హో తబ్ మే ఆవు, భగవంతుడు స్వయంగా ఏమంటున్నారు, ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో అప్పుడు నేను వస్తాను। ఆधा कल భక్తి మార్గ్ చల్తా హై దిన్ ఔర్ రాత్, అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది, పగలు రాత్రి అయితే ఉన్నాయి। शुरू में भी पहले पहले जब प्रवेशता हुई तो दीवारों पर ऐसा ऐसा चक्र निकालते रहते थे जैसे छोटी बच्चे होती है, समझ में कुछ नहीं आता था, हम तुम सब बेबीज थे, फिर धीरे धीरे बुद्धि में आता गया।
కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నమాట. పగలు రాత్రి, అనంతమైన పగలు అనంతమైన రాత్రి, సగం సగం అన్నమాట. మీకు కూడా ప్రారంభంలో ఏమీ తెలిసేవి కాదు. ఎప్పుడైతే శివబాబా బ్రహ్మలో ప్రవేశించారో కొత్త కొత్తలో ఏవో గోడల పైన రాస్తూ ఉండేవారంట, చక్రం మొదలైనవన్నీ కూడా. అంటే చిన్న పిల్లలు చూడండి, ఏబిసిడీలు నేర్చుకునే కొత్తలో ఏవేవో రాసేస్తూ ఉంటారు. అవి ఎవరికి అర్థం కావన్నమాట. వారివి వారికే అర్థం కావు. అలాగా రాసేసేవారంట బ్రహ్మబాబా. మనం అందరం బేబీస్ వలె ఉండేవారిం అన్నమాట, చిన్న పిల్లల వలె. ఏమీ తెలుసుకోలేకుండా ఉండేవారు, ఏమీ అర్థమయ్యేవి కాదు. నెమ్మది నెమ్మదిగా అన్ని బుద్ధిలోకి వస్తూ వచ్చాయి కదా. అయితే ఇప్పుడు మనం ఈ చదువు మంచి రీతిగా చదువుకొని చాలా హోషియారుగా అయిపోవాలి, తెలివైన వారిగా అయిపోవాలి. ఎంత సహజాతి సహజమైన నాలెడ్జ్ ఇస్తున్నారు బాబా. మరి ఎందుకు మీరు ఈ చదువు చదువుకొని తెలివైన వారిగా అవ్వలేరు అడుగుతున్నారనమాట. అయితే బాబా చెప్తున్నారు, ఇలా అయితే కాదు, పాత పిల్లలే ఈ చదువు చదువుకోగలరు, కొత్త వాళ్ళు చదువుకోలేరని కాదు, ఎవరైనా చదువుకోవచ్చు. అంటే పాత వారి కంటే కూడా కొత్త వారు ముందుకు వెళ్ళొచ్చు అంటున్నారు బాబా. ఎవరు చదువుకుంటే వాళ్ళే ఉన్నతమైన పదవి పొందుతారు. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు, వెనక వచ్చినటువంటి వారు కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సమయం చూస్తే చాలా తక్కువ ఉంది. లేటుగా వచ్చినా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోవాలి అంటున్నారు బాబా. అంటే లేటుగా వచ్చిన వారికి ఒక ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట, మేము లేటుగా వచ్చాము, ఫాస్ట్ గా వెళ్ళాలి అని. అందుకే రాత్రి పగలు యోగంలో మస్త్ అయిపోతారు, నిమగ్నం అయిపోతారు, చాలా తప్పిస్తూ ఉంటారు అంటున్నారు. మనం కూడా వచ్చిన కొత్తలో అదే అభిప్రాయం ఉంటుంది. అందుకే చిన్ననాటి రోజులు మర్చిపోకండి అంటారు బాబా. కొత్తలో ఎంత నష ఉండేదో ఆ నషను విడిచిపెట్టకూడదు. అంటే ఏమీ తెలిసి తెలియని విషయాలు కదా, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఆతృత, తాపత్రయం ఉంటుందన్నమాట. అలా నెమ్మదిగా తెలుస్తూ ఉంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా, లేకపోతే అన్ని తెలిసిపోయాయి అని అనిపిస్తుందో ఏంటో తెలియదు. అలా అశ్రద్ధ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా ఏమనుకోవాలి, మేము ధారణ చేస్తూనే ఉండాలి, ఇప్పుడే వచ్చామని భావించాలి. అందుకే బాబా బాల్యపు రోజులు మర్చిపోకండి అంటారు. ప్రతిదినము కొత్త కొత్త పాయింట్స్ లభిస్తూ ఉంటాయి, మీరు ఎలా మిస్ చేయగలరు అని అడుగుతున్నారు బాబా. పరంపిత పరమాత్మ స్వర్గాన్ని రచిస్తున్నారు, మరి వారి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. అందుకే పూర్తిగా చదువుకోవాలి. మనం సత్యుగానికి మాలికలుగా అవ్వాలి కదా. ఇప్పుడైతే సత్యుగం లేదు, ఇది నరకం. బాబా వచ్చి ఈ కలియుగాన్ని సత్యుగంగా, నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు అన్నమాట. ఆల్రెడీ ఉండేది ఒకప్పుడు స్వర్గం, మీరు స్వర్గంలోనే రాజ్యం చేసేవారు, మళ్ళీ అలాంటి స్వర్గాన్ని నేను పునర్స్థాపన చేస్తున్నాను అంటున్నారు బాబా. అయితే బాబాని మర్చిపోకుండా ఉండడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. పిల్లలకు ఆ యుక్తులు కూడా బాబా ఎన్నోసార్లు చెప్పారు. నాతో బుద్ధి యోగం జోడిస్తూ ఉండండి. ఏ విధంగా ఈ రోజు ఉదాహరణ చెప్పారు, ఒక స్త్రీ తమ పతిని మర్చిపోలేరు, ప్రియురాలు తమ ప్రియుణ్ణి మర్చిపోరు. అంటే చెడు భావనతో వికారాల కోసం కాకుండా ఒక ప్రీతి అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది, బుద్ధి యొక్క ప్రీతి. అలా ఇక్కడ కూడా మనం ఆత్మీక ప్రియుడైనటువంటి బాబాతో మన మనస్సు బుద్ధిని లగ్నం చేసి ఉంచాలన్నమాట ఎల్లప్పుడూ. కొంతమంది అంటారంట, మాకు అసలు ఖాళీ లేదు యోగం చేయడానికి అని అంటూ ఉంటారన్నమాట. అరే, స్మృతి ద్వారానే కదా మీరు నిరోగిగా అయ్యేది, మీ పాపాలు భస్మం అయ్యేది, మరి ఎందుకు ఖాళీ చూసుకోరు అని అడుగుతున్నారనమాట బాబా. భలే మీ వ్యాపార వ్యవహారాలు చేసుకోండి, కానీ నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఇందులో అన్ని వదిలిపెట్టేసే అవసరం ఏమీ లేదు అంటున్నారు బాబా. లౌకిక్ బాప్కి యాద్ రైతీ హే నా ఆటోమేటిక్. లౌకిక తండ్రి యొక్క స్మృతి ఆటోమేటిక్ గా ఉంటుంది కదా. మా తండ్రిని మేము మర్చిపోయాము అని లౌకికంగా ఎవరైనా అంటారా? వారి ఫేస్ ఎలా ఉంటుందో మర్చిపోయాము, వారి పేరు మర్చిపోయాము, ఎక్కడుంటారో మర్చిపోయామని అంటారా? మరి ఎక్కడ ఎందుకు అలా అంటూ ఉంటారు? పారలౌకిక్ బాప్ కో క్యూం భూల్ జాతే హో. పారలౌకిక తండ్రిని ఎందుకు మర్చిపోతున్నారు? బాప్ కేతే హే తుమ్ భారతవాసియోं को
5000 वर्ष पहले भी वर्षा दिया था ना. బాబా చెప్తున్నారు, భారతవాసి పిల్లలైన మీకు 5000 సంవత్సరాల క్రితం కూడా వారసత్వాన్ని ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చాను. तुम विश्व के मालिक थे ना, क्या ఏ భూల్ గయే హో, మీరు ఈ విశ్వానికి మాలికులుగా ఉండేవారు, ఏంటి ఇది మర్చిపోయారా ఏంటి? तुम सूर्यवंशी थे, फिर चंद्रवंशी वैश्यवंशी बने हैं, अब फिर ब्राह्मण वंशी बनाने आया हूँ. బ్రాహ్మణ్ బనేంగే తబ్ తో యజ్ఞకి సంభాల్ కర్ సకేంగే. మీరు సూర్యవంశస్థులుగా ఉండేవారు, తర్వాత చంద్రవంశీ వైష్ణవంశీగా అయ్యారు. అంటే సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ, ఇప్పుడు బ్రాహ్మణ వంశీలుగా అవ్వాల్సిందే. బ్రాహ్మణులుగా అయితేనే యజ్ఞాన్ని సంభాళించగలరు. బ్రాహ్మణ్ కభీ వికారీ బన్ నహీ సక్తే. బ్రాహ్మణులు ఎప్పుడు వికారీగా అవ్వలేరు. అంత తక్ తో पवित्र रहना ही है, तब नई दुनिया के मालिक बन सकेंगे. అంతిమం వరకు పవిత్రంగా ఉండవలసిందే, అప్పుడే కొత్త ప్రపంచానికి మీరు మాలికలుగా అవుతారంటున్నారు. గట్టిగా చెప్తున్నారు బాబా. కితనీ భారీ ప్రాప్తి హే, ఎంత ఉన్నతమైన ప్రాప్తి. పోగొట్టుకుంటారా ఏంటి? तुम बाप को याद नहीं करते हो, बच्चा बनकर और बाप को याद ना करे, ऐसा तो कभी होता नहीं. మీరు బాబాని స్మృతి చేయరా? పిల్లలుగా అయ్యి తండ్రిని స్మృతి చేయకపోతే ఇలా జరుగుతుంది. అసలు పిల్లలు అయ్యుండి తండ్రిని స్మృతి చేయకపోవడం వింత కదా. బాప్ కో భూల్ జాయేంగే తో వర్షా కైసే పాయేంగే. బాబాని మర్చిపోతే వారసత్వం ఎలా పొందుతారు? ఏ తో ఆమ్దానీ హేనా, ఇక్కడ సంపాదన జరుగుతుంది, అవినాశీ సంపాదన. साधु संतों के पास तो प्राप्ति कुछ नहीं है, सिर्फ पवित्रता का बल है, ఈశ్వర్య బల్ నహీ హే. సాధు సన్యాసుల దగ్గర ఎలాంటి ప్రాప్తులు లేవు, కేవలం పవిత్రత అనే బలం ఉంది, ఈశ్వర్య బలం లేదు అంటున్నారు బాబా. ఈశ్వర్ కో జాన్తే హీ నహీ తో బల్ మిలే కైసే. ఈశ్వరుని కోసం అసలు తెలుసుకోరు, ఇంకా బలం ఎలా లభిస్తుంది? బల్ తుమ్కో మిలా హే. బాప్ ఖుద్ कहती है हम तुमको स्वर्ग का मालिक बनाने आए हैं. బలము అనేది ఇక్కడ మీకు లభిస్తుంది బాబా నుండి. అయితే స్వయంగా బాబా మనల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేయడానికి వచ్చారు. तुम थोड़े समय के लिए पवित्र नहीं रह सकते. బాబా అడుగుతున్నారు, మీరు కొంత సమయం కోసం పవిత్రంగా అవ్వలేరా ఈ ఒక్క జన్మ? క్రోధ హే సెకండ్ నెంబర్ బోత్, బడేతే బడా బోత్ హే కామ్ కా. క్రోధము అనేది రెండో నెంబర్ భూతం అంట, అన్నిటికంటే పెద్దది కామ వికారం. సతయుగ్ మే భారత్ వైస్లేస్ తా, కితనా సుఖీ తా, విశేష్ బనా హే తో అబ్ భారత్ కా క్యా హాల్ హో గయా. భారతదేశం ఎంతో నిర్వీకారిగా ఉండేదంట, ఎంత సుఖీగా ఉండేది. ఎప్పుడైతే వికారీగా అయిపోయిందో భారతదేశ పరిస్థితి చూడండి ఎలా డౌన్ ఫాల్ అయిపోయిందో, కిందకి దిగిపోయింది. बाप फिर भारत को वाइसलेस बनाने आए हैं, तो ऐसे बाप को याद करना तुम भूल जाते हो. బాబా చూడండి, భారతదేశాన్ని మళ్ళీ నిర్వీకారిగా తయారు చేయడానికి వచ్చారు, ఇలాంటి తండ్రినా మీరు మర్చిపోయేది? మాయా ఫట్ సే వికర్మ కరా దేతీ హై, బడీ భారీ మంజిల్ హై. మాయ ఒక్కసారి బాబాను మర్చిపోయామంటే వికర్మలు చేయించేస్తుందంట, చాలా పెద్ద గమ్యం అంటున్నారు బాబా. तुम ऐसे बाप की श्रीमत नहीं चलते हो, ऐसे बाप से प्यार नहीं है, कहते हैं भूल जाते हैं. अच्छा एक घड़ी आधी घड़ी कम से कम इतनी तो कोशिश करो जो अंत में बाप की याद रहे. ఎంత ఉన్నతమైన శ్రీమతం ఇస్తున్నారు బాబా. ఇలాంటి తండ్రిని మీరు మర్చిపోకూడదు. ఇలాంటి తండ్రి పైన ప్రేమ లేదు, ఇలాంటి తండ్రిని మర్చిపోతున్నాము అని ఎలా అనగలుగుతున్నారు? ఒక గడియ, అరగడియ, తక్కువ పోనీ ఇలా అయినా ప్రయత్నించండి, అంతిమ సమయంలో ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకేమీ రాని విధంగా. మరి అంతిమ కాలం ఎప్పుడు అనుకుంటున్నారు? అకస్మాత్తుగా ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు. అందుకే నిరంతరం స్మృతిలో ఉండండి అని చెప్తారనమాట బాబా. ఏమైనా భరోసా ఉందా ప్రపంచం పైన, ఈ దేహం పైన? లేదు కదా. లౌకికంగా కూడా అంటారు, అంతిమ కాలంలో నారాయణుడి యొక్క స్మరణ చేస్తే
నారాయణ దునియా ప్రపంచంలోకి వెళ్తారు అని. తులసి తీర్థం వేస్తారు, నారాయణ నారాయణ అనుకో అంటారు. మరి మీరేమనుకోవాలి? నారాయణ అనుకోవాలా, కృష్ణ అనుకోవాలా? బాబాని స్మృతి చేయాలి. అయితే ఆ నారాయణుడిగా స్వయంగా మీరే అవుతున్నారు అంటున్నారు. బాప్ कहते ही पूरे आशिक भी बनो, बाप तो दाता है, बाप को अपना बनाएंगे तो बाप राय अथवा मत देंगे. బాబా చెప్తున్నారనమాట, బాబాకు పూర్తి ప్రియురాళ్ళుగా అయిపోండి. బాబా అయితే దాత, సదా ఇస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మనం బాబా వారిగా అవుతామో బాబా నుండి సలహాలు లభిస్తూ ఉంటాయి, శ్రేష్టమైన మతం ఇస్తూ ఉంటారు. సుపుత్రులుగా నడుచుకోండి, కుపుత్రులుగా అవ్వకండి అంటున్నారు. సొంత పిల్లలుగా అవ్వండి కానీ సవతి పిల్లలుగా కాదు. బాబా దాత కాబట్టి ఏమీ తీసుకోరు. మరి మీరు ఏదైతే ఈశ్వరార్థం బాబా పేరు మీద ఇస్తున్నారో అది ఎవరి కోసం? మీకోసమే, మీ భాగ్యాన్ని తయారు చేసుకోవడం కోసమే. నేనేమి ఈ విశ్వానికి మాలికలుగా అవ్వను కదా అంటున్నారు బాబా. ఇలా ఎప్పుడు భావించకండి, శివ బాబాకి మేము దానం ఇచ్చాము, శివ బాబాకి ఇస్తున్నాము అని. నహి, శివ బాబా వారసత్వాన్ని అనుభవిస్తారా? శివ బాబా రాజ్యం చేస్తారా? చెయ్యరు కదా. చూడండి, చాలా మంది దాన ధర్మాలు చేస్తారు, అవి మరణించే సమయంలో ఉపయోగపడతాయి, నెక్స్ట్ జన్మకి యూజ్ అవుతాయని భావిస్తారు అన్నమాట. ఇంకా కొంతమంది చనిపోయిన తర్వాత వారి పేరు మీద ఉన్నటువంటివి, వారి వస్తువులు కొన్ని దాన ధర్మాలు చేసేస్తారు, అంటే కాటకాపరికి ఇచ్చేస్తారనమాట వారి వస్తువులు మొదలైనవన్నీ కూడా. అలా మీ దగ్గర కూడా ఏమున్నాయి చెప్పండి అంటున్నారు బాబా. అన్నీ పనికిరానివే కదా. ఆల్రెడీ మనం చనిపోయే ఉన్నాం. ఇది మరజీవ జన్మ అన్నమాట, బ్రాహ్మణ జన్మ అంటే. రాళ్ళు రప్పలే ఇస్తున్నామని చెప్పుకోవచ్చు బాబాకి ఇచ్చేవి కూడా. అవేమైనా ఈ ప్రపంచంలో అద్భుతమైనవా? మన దగ్గర ఉండే శనగలు, పైసలు అన్నీ ఇక్కడ మట్టిలో కలిసిపోవలసిందే. అదేదో మట్టిలో కలవక ముందే మనం సఫలం చేసుకోవడం ద్వారా భాగ్యం తయారవుతుంది. అయితే మరణించిన తర్వాత ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు, తీసుకునే వాళ్ళు ఉండరు అంటున్నారు బాబా. బాప్ కేతే హే ఇస్ చీచీ దునియా సే మర్నా అచ్చా హే. బాబా చెప్తున్నారనమాట, గుర్తు చేస్తున్నారు, ఈ చీచీ ప్రపంచం నుండి మరణించడం చాలా మంచిది. 5000 वर्ष पहले भी మచ్చరోం చేసా సబ్కో లే గయే తే. 5000 సంవత్సరాల క్రితం కూడా దోమల గుంపు వలె అందరినీ తీసుకెళ్లిపోయాను. మే తుమ్హారా కాలోం కా కాల్ బాప్ భీ హూ. కాలుడికే మహాకాలుని, మీ యొక్క తండ్రిని కూడా నేను అంటున్నారు బాబా. తుమ్కో ఆధా కల్పకే లియే కాల్కే పంజేసే छुड़ाता हूं, वहां तो आत्मा स्वतंत्र रहती है ना. నేను అర్ధకల్పం కోసం ఈ కాలుడి యొక్క పంజా నుండి మిమ్మల్ని విడిపించేస్తున్నాను అంటున్నారు బాబా. అక్కడ అంటే శాంతిధామంలో ఆత్మ స్వతంత్రంగా ఉంటుందంట, ఏ పంజరంలో చిక్కుకొని ఉండదు అంటున్నారు. जब शरीर पुराना हो तब छोड़कर नया लेती है. अभी भी समझते हैं बाबा पास जाना है तो सवेरे उठकर बाबा से बातें करो. సత్యుగంలో కూడా శరీరం అయితే ఉంటుంది, అంటే శాంతి సుఖం రెండూ ఉంటాయి. అక్కడ కూడా స్వతంత్రంగా ఉంటుందంట ఆత్మ, శాంతిధామంలో సుఖధామంలో కూడా. ఒక శరీరాన్ని విడిచి ఇంకొకటి ధరిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు పిల్లలైన మనము మరజీవ జన్మలో ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా ఈ దేహం విడిచి ఇంకొక దేహాన్ని ధరించాలి అంటున్నారు. మీరు బాబా వద్దకు వెళ్ళాలి అంటే, మన ఇంటికి మనం తిరిగి వెళ్ళాలంటే ఉదయమే లేచి మీతో మీరు మాట్లాడుకోండి, బాబాతో మాట్లాడండి. बाबा आपकी तो कमाल है, स्वप्न में भी नहीं था कि आप आकर हमको स्वर्ग का मालिक बनाएंगे. బాబా మీదైతే చాలా అద్భుతం, స్వప్నంలో కూడా మేము అనుకోలేదు మేము మీ వారిగా ఈ స్వర్గ ప్రాప్తిని తీసుకుంటాము అని. ఎలాంటి వారిని ఎలా చేసేసారు బాబా అని చాలా ప్రీతిగా బాబాతో మాట్లాడుతూ ఉండాలి.
हम तो बिल्कुल घोर अंधियारे में थे, बाबा आपकी कमाल है, आपकी शिक्षा पर जरूर चलेंगे। మేము ఇప్పటి వరకు ఘోర అంధకారంలో ఉండేవారిమి, మీరు ఎంతో అద్భుతం చేస్తారు బాబా, ఇప్పుడు తప్పకుండా మీరిచ్చే శిక్షణ పైన నడుస్తూ ఉన్నతంగా అవుతాము, ఇంకెలాంటి పాపకర్మ చెయ్యము. ఈ కామ వికారం ఉంది చూడండి, నెంబర్ 1 భూతము అంటున్నారు బాబా. ఇది కాళ్ళతో తన్నాలన్నమాట మనం. కాళ్ళతో తన్ని ముందుకు వెళ్ళాలి, పవిత్రంగా అయి చూపించాలి, పవిత్రంగా ఉంటాము అనే కంకణం కట్టుకోవాలి అంటున్నారు బాబా. ఈ ప్రపంచం వారేమో వికారాల్లోకి వెళ్లే కంకణం కట్టుకొని ఉన్నారు, అది వచ్చి బాబా క్యాన్సిల్ చేయిస్తున్నారు అన్నమాట. पवित्रता की प्रतिज्ञा करो बाबा, मीठे बाबा हम आपकी मदद के लिए हाजिर हूं. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి బాబా, ఓ మధురమైన బాబా, మేము మీ సహయోగం కోసం హాజరై ఉన్నాము, పవిత్రంగా ఉన్నాము. ఇలా బాబాతో ప్రేమగా మాట్లాడినట్లయితే నష ఎక్కిపోతుంది అన్నమాట. जैसे बाबा पुरुषार्थ करते हैं, बच्चों को सुनाते हैं, बाबा हम अशरीरी आए थे, अभी याद पड़ा, इस पुरानी दुनिया को बोलने का पुरुषार्थ करना है. ఇలా బాబా కూడా చేసేవారంట, బ్రహ్మ బాబా అనుభవాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారు కదా, మీరు చేయండి. మనం అశరీరిగా వచ్చాము, మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మీకు తెలిసింది, గుర్తొచ్చింది కదా, ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోయే పురుషార్థం చేయండి. శివబాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చూడండి, చింత కూడా ఎంతో ఉంటుంది. ఈ బ్రహ్మ బాబాకి కూడా చింత ఉంటుంది, ఎంతో మంది పిల్లలు ఉన్నారు, సంభాలన చేయాలి, పాలన చేయాలి. మీకేం చింత ఉంది చెప్పండి అంటున్నారు బాబా. పిల్లలు పూర్తిగా ఆరాంగా ఉండండి, మీ చింతలన్నీ నాకు ఇచ్చేసేయండి అంటున్నారు బాబా. మీరు ఇక్కడ ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు, ఈశ్వరుని యొక్క ఇంట్లో ఉన్నారు, ఎలాంటి సంఘ దోషానికి వశం కాకండి అంటున్నారు బాబా. బాబా ఎదురుగా కూర్చొని ఉన్నారు, బాబా మీతోనే ఉంటాము, మీతోనే తింటాము, మీతోనే నడుస్తాము, మీతోనే వస్తాము, మీతోనే రాజ్యం చేస్తాము అని గుణగానం చేస్తూ మౌజులో ఉండండి, ఖుషీలో ఉండండి అంటున్నారు బాబా. చూడండి, శివ బాబా వచ్చి మనల్ని తమవారిగా చేసుకొని పిల్లలు పిల్లలు అంటున్నారు. ఓ నా అల్లారు ముద్దు పిల్లల్లారా, ఇప్పుడు నాకు ఈ ప్రతిజ్ఞ చేయండి, ఇంకా ఎప్పుడూ కూడా మేము వికారాల్లోకి వెళ్ళము, పవిత్రత యొక్క సహయోగాన్ని అందిస్తాము అని ప్రతిజ్ఞ చేయమంటున్నారన్నమాట బాబా. ఒకవేళ ధైర్యం మీది అయితే సహయోగం నాది. మీకు అనుకూలంగా లేదు, వీలు కావటం లేదు, ఒక్క అడుగు యొక్క సాహసం చేయండి, ధైర్యం చేయండి, బాబా తప్పకుండా 1000 అడుగుల సహయోగం ఇస్తారు. कल्प कल्प हम यही धंधा करते हैं, भारत को स्वर्ग बनाते हैं. కల్పకల్పము మన వ్యాపారం ఇదే, పవిత్రంగా ఉండి ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడం. जो मेहनत करेंगे वही स्वर्ग के मालिक बनेंगे, ఎవరు శ్రమ చేస్తారో వాళ్ళే స్వర్గానికి మాలికులు అవుతారు. कांग्रेस ने बापू को कितना मदद की, अब देखो राज्य मिला. కాంగ్రెస్ వాళ్ళు బాపూజీ గాంధీ గారికి ఎంత సహయోగం చేశారు, మరి రాజ్యం లభించింది, స్వతంత్రం తీసుకురాగలిగారు. పరంతు రామరాజ్ తో బనా నహీ, కానీ రామరాజ్యం అయితే తయారు చేయలేకపోయారు. దిన్ ప్రతిదిన్ और ही तमो प्रधान होते जाती है, రోజు రోజుకి మనం చూస్తున్నాం, ఇంకా ఇంకా తమో ప్రధానంగా అవుతూ వస్తుంది. బాప్ ఆకర్ సుఖధామ్ కా మాలిక్ బనా రహీ హే, అయితే బాబా వచ్చి సుఖధామానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. ఆధా కల్ప్ తుమ్ సుఖీ రేతే హో, అర్ధకల్పం మీరు సుఖీలుగా ఉంటారు. अच्छा, मीठे मीठे सिकिलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर, पहले पॉइंट, सच्चा सच्चा आशिक बनना है, बुद्धि योग एक माशिक को लगाना है. సత్యాతి సత్యమైన ప్రియురాళ్ళగా అవ్వాలి, మన బుద్ధి యోగం ఒక్క ప్రియుడితోనే జోడించబడి ఉండాలి.
సత్యాతి సత్యమైన ప్రియురాళ్ళగా అయ్యి మన బుద్ధి యోగం ఒక్క ప్రియుడితోనే జోడించబడి ఉండాలి. బుద్ధి ఇదర్ ఉదర్ నా భట్కే ఇస్ పర్ అటెన్షన్ దేనా హై. బుద్ధి అటు ఇటు భ్రమించకుండా అటెన్షన్ పెట్టుకోవాలి. చాలా తిరిగి తిరిగి అలసిపోయాం, శారీరకంగా మానసికంగా చాలా అలసిపోయి ఉన్నాం. ఇంకా భ్రమించే అవసరం లేని విధంగా భ్రమించకుండా ఉండేందుకు అటెన్షన్ పెట్టుకోవాలి అంటున్నారు. దీనికి అలవాటు అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా అటు ఇటు తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమంది భక్తిలో లాగే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో అన్ని గుడ్లు తిరిగేసినట్టు అన్ని సెంటర్లు తిరిగేస్తూ ఉంటారనమాట. అది కూడా భ్రమించడం అనే అంటారు. మరి ఒక తికానా లేదు అని అంటారు కదా. కాబట్టి ఎక్కడ జన్మ తీసుకున్నాము, ఎవరి ద్వారా బాబా యొక్క పాలన లభిస్తుంది అనేది కూడా మన బుద్ధిలో ఉండాలన్నమాట. ఎందుకంటే బాబా ఒక్కరే, బాబా నుండి లభించేది అదే వారసత్వం. అక్కడ ఇక్కడ మనం భ్రమించడం ద్వారా ఏంటి ఉపయోగం? టైం వేస్ట్ తప్ప. భక్తి యొక్క అలవాట్లన్నీ పోవాలన్నమాట జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ గుళ్ళు గోపురాలు కాదు, సెంటర్లే. అంటే చూడాలి, తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా ఎన్నో ఆశల్ని పెంచేస్తుంది అనమాట. అక్కడ ఎలా ఉంటుందో, ఇక్కడ ఎలా ఉంటుందో, అక్కడ ఎలా చెప్తున్నారో, ఇక్కడ ఎలా చెప్తున్నారో, మనం ఎంతవరకు తయారయ్యాము, అది మన స్వయాన్ని డెవలప్ చేసుకునేందుకే మనం కృషి చేయాలి అన్నమాట. दूसरा, प्राप्ति को सामने रखते हुए बाप को निरंतर याद करना है. पवित्र जरूर बनना है, भारत को स्वर्ग बनाने का धंधा करना है. రెండో పాయింట్, ప్రాప్తిని ఎదురుగా ఉంచుకొని బాబాని నిరంతరం స్మృతి చేయాలి. ఎవరి నుండైనా సర్వప్రాప్తులు లభిస్తున్నాయంటే ఆ వ్యక్తిని మనం వదులుకోగలమా, మర్చిపోగలమా? అందుకు ప్రాప్తుల్ని ఎదురుగా ఉంచుకున్నట్లయితే బాబా స్మృతి కంపల్సరీ చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. ప్రాప్తుల్ని ఎదురుగా ఉంచుకొని నిరంతరం బాబాని స్మృతి చేయండి. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే వ్యాపారం చేయాలి. బాబా చెప్పారు కదా, మీ వ్యాపారమే ఇది. బాబాకి పవిత్రత యొక్క సహయోగం ఇస్తూ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవకు సహయోగులుగా అయి ఉండడం. బాబా ఇది కూడా చెప్పారు, పవిత్రత శక్తి కలిగిన వారు ఉన్నారు బయట ప్రపంచంలో కూడా, కానీ వారి దగ్గర ఏ శక్తి లేదు అన్నారు బాబా? ఈశ్వరీయ శక్తి లేదు, బాబా కోసం తెలియదు. అందుకే దీనికి అర్హులైన మీరే సహయోగులు కావాలి అంటున్నారు బాబా. ఎవరు సహయోగులు? వాళ్ళే వారసత్వాన్ని పూర్తిగా పొందుతారన్నమాట. వరదాన్, महावीर बन हर समस्या का समाधान करने वाले सदा निर्भय और विजयी भव. మహావీరులుగా అయి ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చేటటువంటి, సదా నిర్భయులుగా మరియు విజయులుగా తయారు కండి. మహావీర్, మహావీరుడి యొక్క ఎగ్జాంపుల్ గా హనుమంతుడిని చూపిస్తారనమాట. అలాంటి మహావీరులుగా అయి ప్రతి సమస్యకు కూడా సమాధానం ఇచ్చేటటువంటి సదా నిర్భయులుగా విజయులుగా తయారు కండి. जो महावीर है वो कभी ए बहाना नहीं बना सकते हैं कि सर कमस्टम ऐसा थे, समस्या ऐसी थी, इसीलिए हार हो गई. మహావీరులైనటువంటి వారు ఎప్పుడు ఎలాంటి సాకులు చెప్పరంట. వాతావరణం అలా ఉంది, పరిస్థితులు అలా వచ్చి పడ్డాయి, సమస్యలు అలా ఉన్నాయి,
అందుకే ఓడిపోయాము అని అనరంట. समस्या का काम है आना और महावीर का काम है समस्या का समाधान करना, నాకి హార్ కానా. సమస్యల పని ఏంటి? రావడం. మరి మహావీరుల పని సమస్యలకు సమాధానం చెప్పడం, అంతేకాని ఓడిపోవడం కాదు. महावीर वह है जो सदा निर्भय होकर विजयी बने. సదా నిర్భయులై విజయాన్ని పొందడమే మహావీరుల పని అన్నమాట. చోటీ మోటీ బాతో మే కమ్జోర్ నా హో, చిన్న చిన్న విషయాలకే బలహీనులు కాకండి. महावीर विजयी आत्माएं हर कदम में तन से मन से खुश रहती है, ये कभी उदास नहीं होती है. మహావీర్ విజయీ ఆత్మలు ప్రతి అడుగులో తనువు ద్వారా మనసు ద్వారా చాలా ఖుషీగా ఉంటారు. ఎప్పుడు ఉదాసం అంటే నిరుత్సాహంలోకి రారు, ఉదాసీనత రాదు. ఉస్కే పాస్ దుఃఖ్ కి లహర్ స్వప్న మే భీ నహీ ఆ సక్తి, వారి దగ్గరికి దుఃఖపు అలలు అనేవి స్వప్నంలో కూడా రాలేవు అంటున్నారు. కాబట్టి మహావీరులై సమస్యలకు సమాధానం చెప్పేవారిగా తయారు కండి అంటున్నారు బాబా. అక్కడ ఉదాహరణ చెప్తారు కదా, రాముడు తరపున అంగదుడు నేను తప్పకుండా సాధిస్తాను అని ఒక మహావీరుడు వలె ఇది రాముని యొక్క మాట, రాముని యొక్క శక్తి అని భావించి రావణుడి దగ్గరికి వెళ్తారనమాట. రాముడు ఇచ్చినటువంటి చిన్న సలహా, ఒక అంటే ఏమంటారు అంటే ఎలాంటి గొడవలు పోట్లాటలు వద్దు అని శాంతపరచడానికి అన్నమాట, ఒక సలహాను తీసుకొని వెళ్తారనమాట అంగదుడు రావణుడు దగ్గరికి. అయితే రావణుడు ఏ ఉద్దేశంతో ఉంటారు? నేను చాలా గొప్ప అనే అహంకారం కారణంగా తనను తానే డౌన్ చేసుకున్నట్లు చూపిస్తారనమాట. అంగదుడు ఒకే విశ్వాసము ఒకే నమ్మకంతో తమని తాము మహావీరుడు అని భావించుకున్నారు. అక్కడ ఎవరి శక్తిని ఉపయోగించారు? రాముడి యొక్క గొప్పతనాన్ని, రాముడి యొక్క శక్తిని. అందుకే విజయం పొంది రాగలిగారనమాట. అలా మనం కూడా సదా బాబా నా తోడుగా ఉన్నారు అని భావించినట్లయితే ఎలాంటి సమస్యలు మన జీవితంలోకి వచ్చినా మనం వాటికి సమాధానం చెప్పగలము. అంతేకాని నిరుత్సాహంలోకి వచ్చి మన యొక్క ఆ నిర్భయతను వదిలిపెట్టేయకూడదన్నమాట. నిర్భయంగా ఉన్నవారే విజయాన్ని పొందగలరు. అక్కడ భయపడలేదు అతను, ఎందుకంటే రాముడు నాకు తోడుగా ఉన్నారు అనే భరోసా, నమ్మకం. అందుకు ఆ అంగదుడి యొక్క పాదాన్ని కూడా కదపలేకపోయారంట రావణుడు. అలా ఎన్ని పరిస్థితులు వచ్చినా, దుఃఖపు అలలు వచ్చినా మనల్ని తాకలేవన్నమాట. స్లోగన్, सर्व के प्रति सदा कल्याण की भावना रहे, यही ज्ञानी योगी आत्मा के लक्षण है. సర్వుల ప్రతి సదా కళ్యాణం యొక్క భావన ఉండడం, ఇదే జ్ఞాని యోగి ఆత్మల యొక్క లక్షణం. సర్వుల ప్రతి సదా కళ్యాణం యొక్క భావన ఉండడం, ఇదే జ్ఞాని యోగి ఆత్మల యొక్క లక్షణం. బాబా విశేషంగా ఈరోజు సత్యాతి సత్యమైన ఆత్మీక ప్రియురాళ్ళగా అవ్వండి అంటున్నారు. ఒక్క ఆత్మీక ప్రియుడైన బాబాతోనే మన బుద్ధి యోగం జోడించబడి ఉండాలన్నమాట. అప్పుడు మన ఆయుష్ కూడా పెరుగుతుంది, ఇంకా చదువు అలాగే యోగం రెండు బ్యాలెన్స్ పెట్టుకోవడం ద్వారా ఉన్నతమైన పదవి కూడా పొందొచ్చు అని చెప్తున్నారు. ఇంకా బాబాకి విశేషంగా ఏ సహయోగం కావాలంట? పవిత్రత యొక్క సహయోగము. ఎప్పుడైతే మనం పవిత్రత యొక్క సహయోగాన్ని అందిస్తామో, కామ వికారాన్ని కాళ్లతో తన్ని ముందుకు వెళ్తాము, పవిత్రంగా ఉంటాము అనే ప్రతిజ్ఞ చేస్తాము, బాబా కార్యంలో విశేషమైన సహయోగిగా అయిపోయినట్లే. ఎవరు సహయోగులో వాళ్ళే
ప్రాప్తిని పొందుతారు అంటున్నారు బాబా. బాబా ఇచ్చేటటువంటి శిక్షణ ఎంత అద్భుతమైనది. బాబా యొక్క మహిమను చేస్తూ మనం స్వప్నంలో కూడా మేము అసలు అనుకోలేదు. ఎంత అద్భుతం బాబా, మమ్మల్ని ఎలాంటి వారిని ఎలా చేసేసారు, ఈ విశ్వానికే మాలికలుగా చేసేస్తున్నారు అని బాబా యొక్క మహిమ చేస్తూ మన జీవితం ఎంత పవిత్రంగా ఉండడానికి కారణమైనటువంటి బాబాని నిరంతరం స్మృతి చేస్తూ ఉండాలన్నమాట. నిరంతరం స్మృతి ఎందుకు చేయమన్నారు బాబా ఈరోజు? ప్రతి క్షణం అంతిమ గడియ కాబట్టి. అంతిమ క్షణం అనేది చెప్పి రాదు మనకి, అకస్మాత్తుగా ఏదైనా జరగచ్చు. ఇంకా మీ యొక్క వ్యాపారమే ఈ భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేయడం. అందుకే ఈ గమనిక పెట్టుకోండి, మీ దగ్గర పవిత్రతా శక్తి ఉంది, ఈశ్వర్య శక్తి కూడా ఉంది. ఎవరు పురుషార్థం చేస్తారో ఈ యొక్క యజ్ఞం సంభాలన కోసం, ముందుకు నడవడం కోసం ఎవరు కష్టపడతారో వాళ్ళే వారసులు, ప్రాప్తిని పొందడానికి అర్హులు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.